గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసరికి బేసిక్ స్క్రిప్ట్ ఎలా రాయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి అని చూసాం. ఈ క్లాస్లో వేరియబుల్స్ అండ్ కమెంట్స్ ఎలా యూజ్ చేస్తాం స్క్రిప్ట్లో అనేది చూద్దాం. అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ అంటే ఏంటంటే ఏ వేరియబుల్ స్టోర్స్ డేటా ఇన్ మెమొరీ అండ్ కెన్ బి రీయూజ్డ్ ఇన్ బ్యాష్. అంటే బ్యాష్ అనే కాదు, అసలు వేరియబుల్ అంటే ఏంటంటే మనం కావలసిన ఏదైనా టెక్స్ట్ని కానీ, ఈ నంబర్స్ని కానీ, డేట్ని కానీ, వీటిని ఒక నేమ్తో సేవ్ చేసుకుంటాం. ఆ సేవ్ చేసింది మెమొరీలో స్టోర్ అయిపోతుంది ఆ డేటా. ఆ డేటాని మనకు కావలసినప్పుడు యూజ్ చేసుకోవడం కోసం వాడేదే వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి సింటాక్స్ ఏంటంటే, ఇప్పుడు ఇది సింటాక్స్ యాక్చువల్గా నేమ్ ఈక్వల్ టు వరుణ్ అని ఇచ్చాను. ఇది స్ట్రింగ్ వేరియబుల్ అన్నట్టు. ఇక్కడ ఈక్వల్ టుకి ఏ స్పేస్ ఉండకూడదు. అంటే నేమ్ ఏదైనా స్పేస్ ఇచ్చానా లేదు కదా, ఆ స్పేస్ అనేది ఇవ్వకూడదు. ఈ వేరియబుల్ని మనం ఎలా కాల్ చేసుకుంటామంటే డాలర్ అండ్ వేరియబుల్ నేమ్. మనం ఏ నేమ్ అయితే ఇచ్చుకుంటామో ఆ నేమ్ అనేది ఈడేస్తాం. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఈ విధంగా ప్రింట్ అవుతుంది. ఇందులో టూ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్. అంటే మనము ఒక యూజర్ ఏదైనా ఒక వేరియబుల్ని డిఫైన్ చేస్తే దాన్ని యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటారు. ఓకే. అదే ప్రీ డిఫైన్డ్గా మనకి సిస్టమ్ అనేది కొన్ని వేరియబుల్స్ని ఇస్తుంది. వాటిని సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అని, హోమ్ అని, షెల్ అని, ఈ విధంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. అదే మన అసలు ఇవన్నీ ఎలా ఎక్కడ ఉన్నాయి, అసలు ఇప్పుడు వేరియబుల్స్ని ఎలా చూసుకోవచ్చు అంటే సింపుల్ కమాండ్ ఈఎన్వి అని ఇస్తే మనకి సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ వస్తాయి. చూడండి, మ్యావెన్ హోమ్, ఇది ఒకటి, ఇక్కడ ఇప్పుడు హోమ్, షెల్ అండ్ యూజర్, ఇక్కడ చూడండి పాత్, షెల్, ఈమెయిల్. ఈ విధంగా మనము సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ని చూసుకోవచ్చు. ఇంకొక కమాండ్ కూడా ఉంటుంది, అదేంటే ప్రింట్ ఈఎన్వి. ఈ రెండు కమాండ్స్ యూజ్ చేసుకొని మనము చూడండి యూజర్ నేమ్, ఈ విధంగా యూజర్, ఇట్లా మనం సిస్టమ్ డిఫైన్డ్ వేరియబుల్స్ ఉంటాయి. క్లియర్. అదే ఇప్పుడు కమెంట్స్ అంటే ఏంటంటే, మనము ఇప్పుడు ఒక స్క్రిప్ట్ రాశాను, ఈ స్క్రిప్టే రాశాను అనుకోండి. ఈ స్క్రిప్ట్ ఏంటో మనకు తెలుసు. ఇంకొకరు ఎవరైనా మన ప్లేస్లో వచ్చినప్పుడు వాళ్ళకి ఈ స్క్రిప్ట్ ఏంటో తెలియదు. ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ సిటీ, ఇట్ విల్ ప్రింట్ ద సిటీ నేమ్ అని మనం కమెంట్ ఇచ్చామనుకోండి. ఓకే, ఆ న్యూ పర్సన్కి ఏమర్థమవుతుందంటే ఇది సిటీ నేమ్ని ప్రింట్ చేస్తుంది స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే అని. స్క్రిప్ట్ రిలేటెడ్ కంటెంట్ని మనం కమెంట్స్ రూపంలో రాసుకోవచ్చు అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, నేమ్ వరుణ్ ఎకో నేమ్. చూడండి, ది స్క్రిప్ట్ ప్రింట్స్ మై నేమ్. ఈ విధంగా కమెంట్స్ అనేవి ఇచ్చుకోవచ్చు. ఇదండి. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా మనం ఎగ్జిక్యూట్ చేద్దాం స్టెప్ బై స్టెప్. ఫస్ట్ నేను టెర్మినల్లోకి వెళ్ళాను, ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ఏమి ఇస్తున్నా అంటే వేరియబుల్ var1.sh అని ఇస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ లైన్ తెలుసు కదా, ఇది లైనెక్స్ చెప్తుంది బై యూజింగ్ బ్యాష్ యూజ్ చేసుకుని ప్రింట్ చేయమని చెప్తుంది అన్నట్టు. ఇప్పుడు నేను ఒక వేరియబుల్ని తీసుకుంటున్నాను, నేమ్ ఈక్వల్ టు స్ట్రింగ్, ఎప్పుడు డబుల్ కోట్స్లో ఉండాలి. అండ్ దీన్ని నేను కాల్ చేస్తున్నాను, అంటే ప్రింట్ చేస్తున్నాను.
hello $name Anji, welcome to motivate minds. Scripting tutorial అండ్ సేవ్ చేద్దాం. సేవ్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూటబుల్లో మనం మార్చాలి. సిహెచ్ మోడ్ ఎగ్జిక్యూటబుల్ var1 ls ఇవ్వండి. చూడండి, నెక్స్ట్ దీన్ని ఇప్పుడు రన్ చేయాలి. var చూడండి, హలో అంజీ మనం వేరియబుల్లో ఇచ్చాం, డైరెక్ట్ మనం ఈ ఎకోలో ఇవ్వలేదు. వేరియబుల్లో ఉన్న డేటా ఇక్కడ డిస్ప్లే అయింది. చూడండి, హలో అంజీ వెల్కమ్ టు మోటివేట్ మైండ్ స్క్రిప్టింగ్ ట్యూటోరియల్. ఇదే ఇప్పుడు కమెంట్స్ చూద్దాం. కమెంట్స్ ఏంటంటే, ఇప్పుడు ఇది మనం మనం ఓన్గా రాసాం కాబట్టి ఇది మన నేమ్ని ప్రింట్ చేస్తుంది. కాకపోతే ఇది న్యూ పర్సన్ వచ్చి, న్యూ డెవలపర్ కానీ న్యూ సపోర్ట్ మెంబర్ కానీ వచ్చి చూసినప్పుడు ఇదే స్క్రిప్ట్ అనేది అర్థం కాదు. అలాంటప్పుడు మనం కమెంట్స్ రూపంలో రాసుకోవచ్చు. దిస్ స్క్రిప్ట్ ప్రింట్స్ ద యూజర్ నేమ్. ఈ విధంగా ఇది చేస్తుంది అన్నట్టు. అంటే ఈ యాష్ అనేది దీన్ని స్కిప్ చేస్తుంది, టెర్మినల్లో ప్రింట్ చేయదు. దాన్ని కమెంట్ అంటారు. ఎంటర్, సేవ్ అండ్ రన్. చూడండి, మనం ఇప్పుడు రాసాము, అది ప్రింట్ అయిందా కాలేదు కదా. ఈ విధంగా కమెంట్స్ అనేవిటిని యూజ్ చేసుకుంటాం. ఇది ఇప్పుడు యూజర్ డిఫైన్డ్ అయిపోయింది. అంటే ప్రీ డిఫైన్డ్ని ఎలా ప్రింట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే ఏమి ఇచ్చుకుందామంటే, కింద కమెంట్ ఇద్దాం. ప్రింట్ ద ప్రీడిఫైన్డ్ యూజర్కి కమాండ్ ఏంటండి, చూడండి, ఎకో క్యాపిటల్ లెటర్ ఇస్తే సరిపోతుంది. హలో $user వెల్కమ్ టు మోటివేట్ మైండ్స్ స్క్రిప్టింగ్ ట్యూటోరియల్. నేను సేవ్ చేసుకున్నా అండ్ రన్. క్లియర్ చేస్తున్నాం, రన్. చూడండి వచ్చిందా. యూజర్ ప్రీడిఫైన్డ్ యూజర్ ఇస్ రూట్. చూడండి, వ్యార్లో కూడా ఉంటుంది. మనం ఇందాక చెప్పాను ఈఎన్విలో ఉంటుంది. చూడండి యూజర్ చూడండి, యూజర్ వచ్చిందా. ఈ విధంగా మనకు వస్తుంది అన్నట్టు. ఇంకోటి చూడండి, ప్రీడిఫైన్డ్ హోమ్ ఇవ్వండి. హోమ్ అనేది ప్రీడిఫైన్డ్ మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఇలా ఇచ్చచ్చు, ఎకో ప్రింట్ అవుతుంది. ఈ విధంగా మనము ప్రీడిఫైన్డ్ వేరియబుల్స్ని, యూజర్ డిఫైన్డ్ వేరియబుల్స్ని మనం కేటగిరైజ్ చేయొచ్చు. మీకు ఒక టాస్క్ ఇస్తున్నాను. ఏం టాస్క్ అంటే,
సింపుల్గా ఒక స్క్రిప్ట్ యూజర్ ఇన్ఫో డాట్ ఎస్హెచ్ అని క్రియేట్ చేసి ఒక ఫైల్ని దాంట్లో నేమ్, సిటీ, ఫేవరెట్ లాంగ్వేజ్ ఇవన్నీ ఈ మూడు ఇచ్చేసి ప్రింట్ చేయండి. అన్ని వేరియబుల్స్గా తీసుకోవాలి. ఫస్ట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి నేమ్, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ వచ్చేసి సిటీ, థర్డ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి లాంగ్వేజ్. వీటిని మీరు ప్రింట్ చేయాలి. కాసేపు ఈ వీడియోని పాస్ చేసి మీరు ట్రై చేయండి. రాలేదంటే మళ్ళీ స్టార్ట్ చేసి ఈ వీడియో చూడండి. ఓకే, అది ఎలా రాస్తామంటే చూడండి. క్లియర్ విఐ యూజర్ ఇన్ఫో డాట్ ఎస్హెచ్. ఇక్కడ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి? బిన్ బ్యాష్ ప్రింట్ యూజర్ నేమ్, నెక్స్ట్ ప్రింట్ సిటీ నేమ్, నెక్స్ట్ ఏంటి ప్రింట్ లాంగ్వేజ్. ఓకే, ఇప్పుడు వేరియబుల్ని డిక్లేర్ చేసుకోండి. నేమ్ ఈక్వల్ టు అంజి, సిటీ ఈక్వల్ టు HY, and next లాంగ్వేజ్ ఈక్వల్ టు తెలుగు. ఓకే, ఇప్పుడు వీటిని డిక్లేర్ చేసుకున్నాం. ప్రింట్ చేద్దాం. ఎకో మై నేమ్ ఈజ్ డాలర్ నేమ్. నెక్స్ట్ ఎకో my city is $city. Next echo my favorite language is $LNG. Okay, lang and సేవ్ చేసిన తర్వాత ఎల్ఎస్ ఇవ్వండి. ఇది ఎగ్జిక్యూట్లో లేదు, దీన్ని ఎగ్జిక్యూట్ పర్మిషన్ ఇద్దాం. chmod +x యూజర్ ఇన్ఫో డాట్ ఎస్హెచ్. ఇప్పుడు రన్ చేయండి. యూజర్ చూడండి వచ్చిందా? మై నేమ్ ఈజ్ అంజీ, మై సిటీ ఈజ్ హైదరాబాద్, మై ఫేవరెట్ లాంగ్వేజ్ ఈజ్ తెలుగు. ఈ విధంగా మనం వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకోవచ్చు, కమెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ నోట్స్ అనేది డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. థ్యాంక్స్ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై హింద్.